ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. మాస ఫలితాలు, ప్రతి మాసంలో ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని బట్టి మనం చెప్పేటువంటి ఫలితాలు. మనకి ఏ రాశి వారికి తెలుసుకునే ముందు వృషభ రాశి వారికి డిసెంబర్ మాసంలో ఉన్న ఫలితాలు ఏమిటి? డిసెంబర్ మాసంలో ఈ యొక్క వృషభ రాశికి అనేక రకాల ఒత్తిళ్ళు ఉన్నాయా, ఉద్యోగాల కల్పన ఉందా, అనుకున్నటువంటి ధ్యానం, అలాగే ఆ భగవంతుడి కృపాకటాక్షాలతో ఆనంద యోగాలు ఉన్నాయా, వస్తువులు కొంటానా లేదా, అనేక విషయాల ప్రశ్నలకి సమాధానం వృషభ రాశి వారికి డిసెంబర్ 2025లో ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటి వారం చాలా తీవ్రమైన వ్యతిరేకతతో ప్రారంభమవుతుంది. అబ్బా చెప్పాడరా నెగిటివ్ అనుకుంటూ ఉన్న వీడికి వృషభ రాశి అంటే పడదు అనేటువంటి వ్యక్తులకు కూడా సమాధానం చెప్పగలుగుతాను నేను. ఇక రెండవ వారంలో అద్భుతాన్ని సృష్టిస్తారు, అద్భుతమే. మరి మూడవ వారంలో సామాన్య ఫలితాలు, నాలుగవ వారంలో కూడా సామాన్య ఫలితాలు. ఏమిటండి వీరికంటే రాహు యొక్క ప్రభావమే. కుజుడి యొక్క స్థాన బలం లేకపోవడం, రాహు యొక్క ప్రభావం, శుక్రుడి యొక్క స్థాన మార్పు, ఇవి వీరి కొంత గ్రహాల యొక్క శుభత్వం తక్కువగా ఉంది, అర్ధశుభులైనారు. దానివల్ల వీరికి ఇంకా అదృష్టం కాదు, సామాన్య ఫలితాలు ఉన్నాయి. ఇంగ్లీష్ క్యాలెండర్ వెళ్తూ సామాన్య ఫలితాలు రెండో వారంలో మీరు అనుకున్నదని సాధిస్తారు. చాలా మంచి ప్రయోజనాలు. సరే, మొదటి వారంలోనే వ్యాపార భాగస్వామితో మోసపోవడం, తీవ్రమైనటువంటి నష్టం. భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం అవసరమా చెప్పండి? గొడవైంది భార్యాభర్తలకి, పర్వాలేదు, సమస్య మీది, పరిష్కరించుకోగలిగే శక్తి మీకు ఉందిగా. మరి అటువంటి శక్తి ఉన్నప్పుడు మీరు ప్రయాణం ఎందుకు ఆధారపడుతున్నారు? అటువంటి వ్యక్తుల మీద ఆధారపడకండి, కష్టము నష్టం ఎక్కువగా ఉంటుంది. ఇతరుల జోక్యం వల్ల మీ ఇద్దరికి కలవాలన్నటువంటి ఉత్సాహము అవన్నీ తొలగిపోతాయి. ఏదో సినిమా టీవీలో డైలాగ్ ఉంటుంది, ఉత్సాహము అవన్నీ కూడా పోయినట్టు కదా. అలా మీకు కూడా ఉన్న ఉత్సాహం కానీ సంతోషం అవి అన్నీ ఆవిరైపోతాయి. అందుకే మిగతా వాళ్ళ జోక్యం ఉండకూడదు. సమస్య మీది, ఏదో సమస్య వచ్చింది, పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి. మొదటి వారంలోనే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదము, తీవ్ర నిరాశ, నిస్పృహలు, ధన నష్టము. ఏమిటండి నేను ఈ వారమే పెడదాం అనుకున్న పెట్టుబడి, మా పంతులు గారు బాగుందని చెప్పారు, మీరేమిటి ఇలా చెప్తున్నారు? అంటే మీ పంతులు గారు ఒకసారి జన్మజాతకం చూడమని చెప్పండి, లేదా మీరు జన్మజాతకం చూయించుకోండి. తద్వారా మంచి ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుంటాం మనం. లేనిపోని వివాదాలకు వెళ్ళడం ఎందుకు? పనికిమాలిన విషయాల ప్రసారం ఎందుకు? చికాకు, కోపం, అసహనం, మద్యపాన సేవనం, విద్యా ఉద్యోగ వ్యాపార నష్టం. మరి రెండో వారంలో లాభము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సుఖం, సంతోషం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, వివాహయోగం. మూడో వారంలో కష్టపడితే కానీ ఫలితం ఎక్కువగా రాదు. అంటే బాగున్నప్పుడు కొంచెం కష్టపడినా సరే మీకు ఫలితం బాగుంటుంది. అసలు బాగాలేనప్పుడు కష్టపడాలి, తల్లిదండ్రుల ఆశీర్వచనం ఉండాలి, భగవత్ కృపా కటాక్షాలు ఉండాలి. అంత చేస్తే కూడా మీకు 70% ఫలితమే ఉండొచ్చుగాక. ఎందుకు? జాతకం బాగాలేదు కదా, కర్మ ఫలితాన్ని అనుభవించాలిగా. కాబట్టి మీరు ఏదైనా పని తలపెట్టుకుంటే రెండో వారంలో పెట్టుకోండి. కొత్త వ్యాపారం కానీ, వ్యాపారంలో భాగస్వామిని కలుపుకోవడం కానీ, ఏదైనా పోటీ పరీక్షలు ఉంటాయిగా, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్ పరీక్ష లాంటివి, వైద్య పరీక్షలు, ఇతరత్ర ఏదైనా సరే పోటీ పరీక్షలు ఉంటాయి కదా, అవన్నీ కూడా రెండో వారం ఏర్పాటు చేసుకోండి. చాలా మంచి ప్రయోజనం, విజయం తథ్యం. మొదటి వారంలో తప్పనిసరి పరీక్షలు ఉంటే మాత్రం అధిక శ్రద్ధ, ఏకాగ్రత, పూర్తి పుస్తకం పురులుగా మారితేనే మీకు కొద్దిగా పర్సెంటేజ్ వస్తుంది. బెస్ట్ ర్యాంక్ దుస్సాధ్యం. తల కింద తపస్సు చేసినా మీకు రాదు. నేను చెప్పింది రాసి పెట్టుకోండి. మీరు తల కింద తపస్సు చేసినా సరే బెస్ట్ ర్యాంక్ వచ్చే అవకాశం కష్టం. బట్ ఇలా మనం భగవంతుని ఆరాధనతో చేసినట్టయితే తప్పకుండా మీకు బెస్ట్ పర్సెంటేజ్ వస్తుంది, బెటర్ పర్సెంటేజ్ వస్తుంది. అది కొంత మీకు ఉపయుక్తమయ్యే అవకాశం. భగవత్ చింత లేకున్నా, తల్లిదండ్రులు మనం వారిని గౌరవించకపోయినా నీకు పత్రం తప్పదు. అలాగే దుష్టులతో సావాసం, కుటుంబ రహస్యాన్ని బయట చెప్పకరా అంటే కుటుంబ రహస్యాలు బయటికి చెప్పి చాలా జాగ్రత్తగా ఉండాలి. సంస్కృతి సంప్రదాయం చెప్పాలి మనకి. అలాగే వ్యాపార పరంగా నష్టం ఉంది, ఉద్యోగ పరంగా లంచాలు పుచ్చుకునే అవకాశం ఉంది, కళాకారుల క్రీడ ఇబ్బంది ఉంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, బెట్టింగ్ల వల్ల మోసపోయే అవకాశాలు, అనేక రకాల రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం. మద్యపాన సేవన వల్ల నువ్వు ఏదైనా సరే నీ కర్మ కొద్ది నువ్వు చచ్చినా, లేదా నీ కర్మ కొద్ది నీకు యాక్సిడెంట్ అయినా మాకు అభ్యంతరం లేదు. కానీ నీ వల్ల మంచి వాళ్ళకు కూడా యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ ప్రమాదానికి కారణం నువ్వు అవుతున్నావు. కాబట్టి నువ్వు ఇతరులను చంపేటువంటి అర్హత కానీ
అటువంటి యోగ్యతగా నీకు లేదు. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు మద్యపానం చేస్తావు కాబట్టి మద్యపానం చేసి నువ్వు నడిపేటువంటి అవకాశం నీకు లేదు. అటువంటి వాళ్ళని ఇంకొన్ని రోజులు పోతే మనకి మరి ప్రముఖ ధర్మాసనాలు కూడా అలా మద్యపానం సేవనం చేయడం మంచిదే, బండి కంట్రోల్ నడిపితే మద్యపానం ఎంతైనా చేయొచ్చు, ఎవరిని చంపినా అది తప్పు కాదనేటువంటి నిర్ణయాలు వస్తాయో తెలియదు మనకి. దిగజారిపోయేటువంటి న్యాయ తీర్పులు ఎక్కువగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఇవన్నీ నేను చెప్పట్లేదండి, మీకు విట్నెస్ నేను చూపిస్తాను. ఏమేమి సుప్రీం ధర్మాసనాలు ఏమేమి వచ్చాయి తీర్పులు, ముంబై హైకోర్టు ఏం తీర్పులు ఇచ్చింది, ఎటువంటి వారికి సంతానం వారికి ఎవరెవరికి మనం అక్రమ సంతానం కూడా ఆస్తులు ఇవ్వచ్చు, ఇవన్నీ కూడా నేను విత్ ప్రూఫే మాట్లాడతాను. వితౌట్ ప్రూఫ్ నేను ఏది మాట్లాడను. కాబట్టి మీరు కాస్త ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మరి రెండో వారంలో నీతి, నిజాయితీ, ధైర్యము, స్థైర్యము, ఉద్యోగ లాభం, విద్యాలాభం, విదేశీయానం, విదేశాల ఉన్నత విద్యాభివృద్ధి, విద్యుత్ రాణింపు, ప్రయాణ లాభాలు, తీర్థయాత్ర సేవన, వివాహాదులు, నిశ్చయితాంబులాదులు, సత్సంతాన ప్రాప్తి, ఆనందకరమైన సంపద, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ చూడడం వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. వస్తువాహన సౌలభ్యం, విదేశాలకు కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, పెద్దవాళ్ళ మాట వినడం, సౌకర్యవంతమైనటువంటి వస్తువాహనాదులు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపార లాభాలు. మరి 3-4 వారాల్లో సామాన్య ఫలితాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. భగవన్నామస్మరణ చేసుకుంటూ, భగవద్గీత పారాయణం చేసుకుంటూ మీ పనిలో మీరు కనుక నిమగ్నమైతే తప్పకుండా మీకు మంచి ఐశ్వర్యము, ఆనందము, వ్యాపార అభివృద్ధి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం ఉంది. మధ్యవర్తిత్వం నుంచి మీకే మీరు బయటకు వచ్చేస్తారు. తప్పకుండా అనుకూలమైన ఆర్థిక ప్రయోజనాలు, రోగనాశనం, రుణవిమోచనం, ప్రశాంత జీవనం, సత్సంతాన ప్రాప్తి, కుటుంబ స్థితి అనుకూలత, నూతన ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో అభివృద్ధి, విదేశాల వెళ్ళగల అవకాశాలు, విదేశాల స్వదేశంలో విద్యాభివృద్ధి, అనేక రకాల విద్యలు రాణింపు బాగా ఉంటుంది. అనుకున్న పని సాధించే తత్వం. అంటే రెండో వారంలో వచ్చినటువంటి ఉత్సాహం అంతా కూడా మీకు 3-4 వారాల్లో సామాన్య ఫలితాలున్నా జాగ్రత్త పడే అవకాశం, తల్లిదండ్రుల మాట వినడం, పొదుపైన వ్యక్తిత్వం, అనవసర వ్యక్తులకి దూరంగా ఉండడం, చెడు సావాసాలకు దూరంగా ఉండడం, కలిసి వచ్చేటువంటి పనులు చేయడం, అనుకూలవంతమైన శుభస్థితి. మరి వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణానికి లాభం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్లో మంచి లాభాలు పొందుకోవచ్చును. లాటరీలు అంటే 3-4 వారాల్లో సామాన్య ఫలితాలు కాబట్టి లాటరీలకి జూదానికి దూరంగా ఉండండి. రెండో వారంలో ఈ లాటరీకి జూదానికి లాభం ఉంటుంది. మొదటి వారంలో నష్టాలు ఎక్కువ ఉన్నాయి, అందులో పెట్టుబడి పెట్టకండి. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి కూడా శుభవార్తలు వింటారు. సంతాన యోగం, వివాహ యోగం, పెద్దల మాట వినడం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాల సమస్య అవకాశం. రెండో వారం తర్వాత మొదటి వారంలో కోర్టుకు వెళ్లాల్సిన అగత్యం ఏర్పడుతుంది. జాగ్రత్త. నిరంతరం మనము భగవద్ధ్యానం చేసుకోవడం, భగవద్గీత పారాయణం. ఆ మొదటి వారంలో 3-4 వారాల్లో తప్పనిసరిగా మీరు 3-9 అధ్యాయాలు తప్పక చదవండి. మీకు అనుకూలవంతమైనటువంటి శుభ పరిణామాలు ఏర్పడతాయి. మేధస్సు బాగా పనిచేస్తుంది. అలాగే విద్యలో కూడా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ బాగుంటుంది, ప్రెజెంటేషన్ బాగా ఉంటుంది. అలాగే రెండో వారంలో బెంచ్ మీద ఉద్యోగం ప్రాజెక్టులో వెళ్తుంది. ఆన్ సైట్ అపార్చునిటీ ఉండవచ్చు. మొదటి వారంలో నష్టం ఉండవచ్చు. మిగతా వారంలో ఉద్యోగ లాభం ఉంది, ఉద్యోగ స్థిరత్వం ఉంది, ప్రభుత్వ ఉద్యోగుల అభివృద్ధి కూడా కనబడుతోంది. తీర్థయాత్ర సేవన, వాహన యోగం, ఇలా అనేక రకాల శుభయోగాలు కూడా మీకు బలంగా ఉన్నాయి. ఏదేమైనా ఈ మాసంలో కాస్త ప్రారంభంలోనే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి భగవత్ చింతన, అలాగే విష్ణుమూర్తి ఆరాధన చేసుకున్న వారికి ఎవరికైనా సరే కాస్త మినుములు, ఉలవలు, కందులు దానంగా ఇచ్చుకోవడం శుభకరం, మంగళప్రదం, ఆనందకరం. ఇలా మనము ఈ రాశి వారికి కాస్త భగవంతుని మీద భారం వేస్తూ వినమ్రమైనటువంటి భక్తి విశ్వాసంతో భగవంతుని సేవించి ఆనందకరమైన శుభజీవనం పొందాలని, ఈ మాసము ప్రతి మాసము కూడా అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.